ప్రైజ్ ది లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు రెండు అంశాలను తెలియపరుస్తున్నాడు. ఒకటి తన ఐశ్వర్యవంతుడని. ఈ యావత్తు సృష్టికర్త. ఆయన ఐశ్వర్యముకు మితి లేదు, అంటే అన్లిమిటెడ్ సోర్సెస్. ఆ ఐశ్వర్యం నుండి నీ యొక్క ప్రతి అవసరతను నేను తీరుస్తాను. యెషయా గ్రంథం 66 అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆమేన్. ఇక్కడ దేవుడు తన యొక్క సార్వభౌమత్వాన్ని చాటుతున్నాడు. అంటే యావత్తు సృష్టికి నేనే సృష్టికర్త, నేను ఐశ్వర్యవంతుణ్ణి. మరి నీ అవసరతలు నేను తీర్చలేనా? ఆకాశ పక్షులను చూడండి, వాటికే నేను అంతగా ఆహారాన్ని ఇచ్చినప్పుడు, లేదా వాటి అవసరతలను నేను తీర్చినప్పుడు, నీ అవసరతలు నేను తీర్చనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక అవసరంలో ఉన్నావేమో. నీవు చింతించాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే క్రీస్తు యేసును నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు నీ యొక్క ప్రతి అవసరమును నేను తీరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏదో ఒక అవసరంలో ఉన్నావేమో. ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుందని నీవు ఆలోచన చేస్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని నేను తీరుస్తాను. అయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 3:20 అధ్యాయంలో మనం అడిగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎంతో ఎక్కువగా చేయగల శక్తిగల దేవుడు. ఆమేన్. మన దేవుడు, మనము కొన్నిసార్లు లిమిటెడ్గా అడుగుతుంటాం, అంటే ఒక పరిమితితో మనం అడుగుతుంటాం. కానీ మన దేవుడు మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే మనకు ఎక్కువగా ఇవ్వగలిగిన సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు విశ్వాసంతో నీవు దేవుని వైపు చూడు. ఆయనకు నీ అవసరాన్ని తెలియపరచు. టెల్ యువర్ నీడ్స్ టు గాడ్. ఇంకో విషయం ఏం చెప్తాడంటే, నువ్వు అడగకముందే నీ అవసరాలు నాకు తెలుసు, నీ ఆలోచనలను నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు మనం చెప్తున్నాను. కాబట్టి నీ అవసరం ఏమై ఉన్నప్పటికీ కూడా నీవు ఆయన విశ్వాసంతో అడుగు. ఆ అవసరాలన్నీ కూడా నేను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి, ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు ఐశ్వర్యవంతులు నాయన. క్రీస్తు యేసునందు మా యొక్క ప్రతి అవసరమును తీరుస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న నాయన ప్రతి దేవుని బిడ్డను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో నాయన, వారి యొక్క ప్రతి అవసరతను మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉంటున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అదేవిధంగా ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ మహిమ ఐశ్వర్యం చొప్పున వారి అవసరతలన్నీ మీరు తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
మరొకసారి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.